ఓం నమ శివాయ. నేను ఈ కొత్త రైతు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది నా 52వ రోజుల బీర తోట. ఇప్పటికి 4 కటింగ్లు అయింది. దాదాపు 4 కటింగ్లు అయితే బాగా ఆశాజనకంగా సంతృప్తికరంగానే వచ్చాయి. కానీ మధ్యలో మీరు చూస్తున్న ఈ ఆకులు ఇలా తయారయ్యాయి. ఇది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. కొంతమంది దోమ అన్నారు, కొంతమంది పేనుబంక అన్నారు, కొంతమంది మొజాయిక్ వైరస్ అన్నారు. అన్నీ వాడాను, ఏమి ఫలితం రాలేదు. తర్వాత మాకు ఎప్పుడూ సలహాలు సూచనలు ఇచ్చే అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస్ సారు వచ్చి సందర్శించి ఇది వైరస్గా ఉండొచ్చు అనే ఆలోచనతో వైరస్కి ఒక మంచి మందు సజెషన్ చేశాడు. ఆ మందు ఏంటో, దాన్ని ఎలా కొట్టాలో, దాన్ని నేను ఎలా అప్లై చేశాను, కొట్టిన తర్వాత నాకేం జరిగిందో పూర్తి సమాచారం ఇప్పుడు మీకు ఇస్తాను. ఇలా బీర తోట పసుపుగా తిరిగిపోయింది. అదేవిధంగా ఆ వచ్చిన ఆ చెట్టుకు మాత్రం ఒక్క కాయ కూడా కాయలేదు. ఇప్పటి వరకు ఇలా మారిన చెట్లకి నేను పెట్టిన ఖర్చు, అంటే మందులైతే కావచ్చు, ఫర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఏదైతే ఖర్చు పెట్టానో అంతా అది వృధాగా అయింది. అయినా మిగతా చెట్లనైనా కాపాడుకుందాం, జరిగిన లాస్ని పుచ్చుకుందాం అనే ఉద్దేశంతో సార్ సలహా మేరకు మందు అయితే తీసుకొచ్చి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ అయితే నాకు వచ్చింది. నాలాంటి రైతులు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మీకు అవకాశం ఉంటే మీకు కూడా ఉపయోగపడదాం అనే ఆలోచనతో మందు మీకు తీసుకొచ్చాను. మందు కూడా అది ఏం మందు, ఎలా అప్లై చేశానంటే లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ముందు తోటను చూపిస్తున్నాను. ఇలా తయారైంది. ఇట్లాంటి చెట్లు చాలా వచ్చాయి. అప్పటికి చాలా చెట్ల వరకు తీసి తోటకి దూరంగా పారివేయడం జరిగింది. మీకు ఎవరికైనా ఎవరికి రాకూడదు, అలా వస్తే దూరంగా పారేయండి. ఇలా కాయలు కూడా చాలా పుట్టిగా తయారవుతున్నాయి. నాణ్యత లేదు, వీటిని ఎలా ఉపయోగించలేము. మన చేతులతో కోసి మనమే పారవేసుకోవాల్సి వస్తుంది. ఇది సొర తోట. బీరకే కదా అనుకుంటే సొరకు కూడా అది వ్యాపించింది. బీరకే ఒక విషయం మాట చెప్పాలంటే బీరకే కొద్దిగా తక్కువ, సొరకైతే చాలా ఎక్కువగా వచ్చింది. ఆకులు మాడిపోతున్నాయి. ఇంకా చాలా ఎక్కువగా ఆకులు ఉన్నప్పుడు నేనైతే చూడలేక ఆకుల్ని కట్ చేసి తోటకు దూరంగా పారేసాను. కట్ చేసినప్పటికీ అన్నీ ఇలా పచ్చగా ఉన్నాయి ఆకులు. కట్ చేసి ఇప్పుడు 3వ రోజు. కట్ చేసిన తర్వాత కూడా ఇవి మళ్ళీ వచ్చే ఆకులు మళ్ళీ అప్లై చేద్దాం అదే ముందు ఆలోచనతో అప్లై చేస్తాను. ఆ రోజైతే బీరకు అప్లై చేశాను. నేను చేసిన తప్పు, సొరకు అప్లై చేయలేదు, తక్కువ అప్లై చేశాను. ఇప్పుడు సొర అయితే ఇట్లాంటి చెట్లు కూడా అసలు పూర్తిగా వృధా అయిపోయినాయి. వీటిని చాలా చెట్లు పీకేసాను. ఇప్పుడు ఇట్లాంటి చెట్లు కూడా పీకేస్తాను. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే పీకేయండి. అదేవిధంగా ఈ కొసలు ఎలా ఉన్నాయో చూడండి. ఇది అసలు ఇంకా ఇక్కడి నుంచి గ్రోత్ వస్తుందన్న ఆలోచనతో అయితే నేను లేను. దానికి అట్లాంటి వైరస్ సోకిన చెట్లకు వచ్చే కాయలు కూడా ఇలా ఉన్నాయి. వీటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా సొమ్ము చేసుకోవాలి, వీటి వల్ల ఉపయోగం లేదు. ఇట్లాంటి చెట్లన్నీ పీకేయడం జరిగింది. అప్పటికి కొన్ని చెట్లు ఉంటే కొన్నిటికి వస్తూ ఉంది. ఇలా ఆకులు కట్ చేశాను. కాపు అయితే కాపు చాలా బాగా దిగింది. ఈ వైరస్ అనేది లేకుంటే మంచి లాభాలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కానీ మధ్యలో ఇలా జరిగింది. ఈ మందుతో 30% తట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తాను కాబట్టి కొరవ తట్టుకున్న ఆలోచనతో మళ్ళీ అప్లై చేస్తున్నాను. ఇది మీరు చూస్తుంది దోసకు కూడా లైట్గా, అంటే తక్కువ శాతం సోకింది. ఇది ఇలా మీరు చూస్తున్నా కదా, ఇలా అయిపోతున్నాయి ఆకులు. నేనైతే మొదట ఇది సీజన్ బాగాలేదు కాబట్టి ఎండాకాలం కదా, ఏదన్నా నీరేమో తక్కువేమో, లేకుంటే బలం అంటే మనం ఇచ్చే ఏదైనా తక్కువేమో, అందువల్ల ఇలా తయారవుతున్నాయేమో అనుకున్నాను. కానీ అదైతే కాదండి. ఖచ్చితంగా ఇది ఆ రసం పీల్చే దోమ లేదా ఈ వైరస్కి సంబంధించింది. తీగ జాతి అంటే వైరస్కి పుట్టినలా ఉన్నట్టుంది. దానికోసం తీగ జాతికి చాలా మనం ఇంట్రెస్ట్గా ఉండాలనే ఆలోచనతో మీకు ఉపయోగపడుతుంది. నాకు రికవర్ అయ్యింది కాబట్టి మీకు ఇది సజెషన్ చేస్తున్నాను. నేను ఆర్గానిక్ వాడేవాడి తగ్గినప్పుడు తగ్గలేదు కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మందు వాడవలసి వచ్చింది. ఆర్గానిక్గా చేసి అందరికీ మంచి ఆహారాన్ని ఇద్దామనే ఆలోచనతో ఆర్గానిక్ సైడ్ వెళ్ళాను. అయినా సరే ఆర్గానికే చేస్తాను.
ఆర్గానిక్ 80% ఆర్గానిక్ చేసేదానికి మాత్రం వెనకాడను. నేను వాడాలనుకున్న ముందు ఇది యాక్టివ్ మైట్రైట్ 20% ఎస్పీ. దీన్ని సార్ సజెషన్ మేరకు తీసుకొచ్చి వాడాను. దాంట్లోనే ఒక డబ్బాలోనే ఇట్లా స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్తో ఎన్ని ట్యాంకులు మనకు పడతాయో అన్ని స్పూన్లు వేసుకొని అన్ని డబ్బాలు వాటర్ పోసుకొని ప్రతి ట్యాంక్కి ఒక డబ్బా చొప్పున పోసుకొని చెట్లన్నిటికి స్ప్రే చేయండి. ఆకులు బాగా తడిచేట్టు స్ప్రే చేయండి. సాయంత్రం కానీ ఉదయం కానీ స్ప్రే చేయండి. రిజల్ట్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. దానికోసమే నేను మీకు ఇది ఇవ్వడం జరిగింది. అది కలిపిన తర్వాత బకెట్లో నీళ్ళు ప్రతి ట్యాంక్ పోసుకునేటప్పుడు నీట్గా కలిపెట్టి బాగా అడుగులు లేకుండా ఆ విధంగా కలిపెట్టి పోసుకోండి ఫ్రెండ్స్. ఒక ట్యాంక్ ఎక్కువ మోతాదు తక్కువ మోతాదు పడుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం నన్ను ఫాలో